శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. రానున్న 5 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. ఈ వీడియోలో చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. ధనుస్సు రాశి వారు కొన్ని అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి, కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. రాబోయే 5 రోజుల్లో ఎటువంటి ప్రమాదం మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతోంది, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు మీ పట్ల ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏవైనా అనుకోని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలి, రానున్న రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వం వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టబోతోంది, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవారాధన గురించి ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో మీరంతా తెలుసుకోవాలి. అంతేకాకుండా ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం ఈ రాశి గురించి తెలుసుకుంటే, ఈ రాశి చక్రం ముఖ్యంగా ఈ రాశికి అధిపతి బృహస్పతి. బృహస్పతి యొక్క కరుణా కటాక్షం ధనుస్సు రాశి వారికి ఎప్పుడు అవసరం. కాబట్టి మీ జీవితంలో మీరున్నటువంటి స్థితి ఏదైనా కూడా బృహస్పతి అనుగ్రహం కోసం నిత్యం ఏదో ఒక పూజా పరిహారం చేస్తూనే ఉండండి, తలుచుకుంటూ ఉండండి, కృతజ్ఞతలు చెబుతూ ఉండండి. దీనివల్ల బృహస్పతి యొక్క కరుణ మీ పట్ల ఎప్పటికీ ఉంటుంది. సాధారణంగా ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువ, అలాగే స్వశక్తితోనే ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటారు ఎక్కువగా. వీరికి సంబంధించిన వ్యక్తిగత అంశాలనే ఇతరులకు ఎక్కువగా తెలియజేయరు. సొంత విషయాల్లో ఇతరులను జోక్యం అవ్వకుండా చూస్తారు. అలాగే మంచిగా చదువుకుంటారు లేదా వినూత్నమైనటువంటి వ్యాపారాలు చేస్తారు, రాణించగలుగుతారు. తెలివితేటలు ఈ రాశి వారికి ఎక్కువ అనే చెప్పాలి. కేవలం వీరి తెలివితేటలతోనే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. సంఘంలో కూడా మీరు సాధించినటువంటి విజయాలు వీరికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతాయి. వీరికి దైవ భక్తి ఎక్కువ, పెద్దలంటే గౌరవం ఎక్కువ, తల్లిదండ్రుల పట్ల ఎక్కువ ప్రేమని కలిగి ఉంటారు. అలాగే వీరి మనసులో కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుంటారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వీరు జీవితంలో ఏ పని చేయరు, చేయడానికి ఇష్టపడరు. కావలసిన వారైనా ఎలాంటి వారైనా ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా వీరు నమ్ముకున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏ పని చెయ్యరు. ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను సాధించాలన్న కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ధనుస్సు రాశి వారికి స్వంత వర్గం వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలో అయినా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. ధనుస్సు రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు, గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవం, పేరు ప్రతిష్టలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వీరు న్యాయానికి, ధర్మానికి, నీతి నిజాయితీకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అలాగే ఉన్నత స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు వీరికి బాగా కావలసిన వారు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు లాంటి వారు చిన్న చిన్న మనస్పర్ధలతో దూరం అయిపోతూ ఉంటారు. అలాగే సమాజానికి ఏదైనా చెయ్యాలి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారిని ఆదుకోవాలి అనే కోరికతో మంచి కార్యక్రమం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప సహాయాలు చేస్తారు. అలాగే పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, వారి దగ్గర నుంచి సహాయాలు అందుకోవడం లాంటివి కూడా వీరి జీవితంలో ఉంటాయి. అలాగే ఎవరైతే వీరి మాటను ధిక్కరిస్తారో వారిని జీవితకాలం కూడా వీరు శత్రువులుగా భావిస్తారు. ఒత్తిడి కలిగినటువంటి వ్యాపారంలో ఎక్కువ పని చేయలేరు. అలాగే ప్రేమకి, స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఎవరైనా వ్యక్తితో గౌరవాన్ని కానీ, స్నేహాన్ని కానీ, ప్రేమని కానీ పంచుకున్నప్పుడు మీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను గౌరవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో వారు కూడా అదే స్థాయిలో ఇస్తారని చూస్తూ వారు కోరిన కోరికలు తీరుస్తారు. అలాగే ఇతరులు కూడా వీరిని అలాగే చూడాలి అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆశించిన ప్రేమ, స్నేహం వీరికి దొరక్క ఇబ్బంది పడుతూ మానసిక వేదనకి గురవుతూ ఉంటారు. ఏదేమైనా కూడా అనుకున్నది సాధించి సమాజానికి ఉపయోగపడే పనులు చేసి సంఘంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం అని చెప్పాలి. ధనుస్సు రాశి వారు ధనం కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు.
ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చెయ్యక వారి విచక్షణకు వదిలివేస్తారు. అయితే ఇలాంటి ధనుస్సు రాశి వారి జీవితంలో రానున్న రోజుల్లో ఒక అతిపెద్ద సమస్య రాబోతోంది. ఈ సమస్యకి పరిష్కార మార్గం తెలియక మీరు మానసికంగా ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అయితే ఎటువంటి సమస్య అనేది వ్యక్తిగతంగా వారు చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మందికి ఇది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండొచ్చు. ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వారికి ఒత్తిడి పెరగటం వల్ల, ముఖ్యంగా ఆర్థికపరమైన ఒత్తిడి పెరగటం వల్ల మానసికంగా కొంత ఇబ్బంది పడాల్సి రావచ్చు. ఇది ఏ విధంగా ఉంటుందంటే, వీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి లేదా ఎవరికైనా ఫలానా సమయానికి ఏదైనా వస్తువుని సమకూర్చి పెడతామని మాట ఇచ్చి ఉండొచ్చు. ఇలాంటివి ఉన్న ఫలంగా గడువు దగ్గరికి రాకముందే మీ పట్ల ఒత్తిడి చేయడం మొదలవుతుంది. ఒక 5-6 నెలల తర్వాత తీర్చాల్సిన బాకీ ఇప్పుడే తీర్చాల్సి రావచ్చు. ఒక సంవత్సరం తర్వాత వస్తుంది అనుకునేటువంటి ఒక ఖర్చు ఆకస్మికంగా ఇప్పుడే రావచ్చు. అంటే మీకు తెలిసిందైనా తెలియకపోయిందైనా అది రావాల్సిన సమయానికంటే ముందే వచ్చేటువంటి ఒక ఆర్థిక పరమైన కష్టమని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎవరి దగ్గరనైనా డబ్బుని అప్పుగా తీసుకొని ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇస్తామని మాట ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారు వారికున్నటువంటి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడే తీర్చమని పీకల మీద కూర్చున్నటువంటి పరిస్థితులు రావచ్చు. ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఆర్థిక పరమైనటువంటి భారం పెరగడం, అప్పు లేదా మాటిచ్చినటువంటి దాన్ని తీర్చలేకపోవడం అనేది మానసికంగా సంఘర్షణకి గురయ్యేలా చేస్తుంది. ఇక మరికొంతమందికి సమస్య ఏ విధంగా ఉండొచ్చంటే, మీరు చేయాల్సినటువంటి పని 10 పెరగొచ్చు. పనిలో భారం కూడా మీకు ఎక్కువ అవ్వచ్చు. మీకు సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య తగ్గిపోవచ్చు. అది కుటుంబంలో కానీ, వృత్తి, వ్యాపారంలో కానీ ఎక్కడైనా కూడా కావచ్చు. మీరు ఆశించినటువంటి ఒక వ్యతిరేక వాతావరణం మీ జీవితంలోకి తొంగి చూస్తుంది. కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా కొన్ని అంశాల్లో మాట్లాడాల్సి రావచ్చు. మధ్యవర్తిత్వం సమయంలో మీరు నష్టపోయే విధంగా తీర్పులు రావచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు సమస్యలుగా పరిణమిస్తాయి. అలాగే మీ సంతానం విషయంలో కూడా మీరు ఏమాత్రం ఊహించని ఒక పరిణామం చోటు చేసుకొని మీరు కొంత బాధపడేటువంటి పరిస్థితి ఎదురు కావచ్చు. ఇవి మీ సంతానం యొక్క చదువు, ఉద్యోగం, పెళ్లి, ప్రేమ ఇలాంటి అంశాలకు సంబంధించింది కావచ్చు. లేదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కావచ్చు. ఏదేమైనా కూడా ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వారికి ఒక సమస్య రాబోతోంది. ఇంకొంతమంది జీవితంలో ఏం కావచ్చు అంటే, మీరే ఆ సమస్యకి కారణం కావచ్చు. అంటే అవసరం లేని చోట అసందర్భంగా మాట్లాడి, లేదా వేరెవరో సమక్షంలో వేరే వారి గురించి మాట్లాడి మీ పట్ల మీరు ఒక చెడు ప్రభావాన్ని క్రియేట్ చేసుకోవడం కానీ, ఇతరులను మీ గురించి తప్పుగా భావించేలా మీరు ప్రవర్తించడం కానీ చేయొచ్చు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలాంటి అంశాలు చర్చించాలి అన్నా ఆ అంశంపై కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే కంట్రోల్లో ఉండాలి. మీరు మాట్లాడే మాటల మీద మీకు నియంత్రణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ వల్ల మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు సాధారణంగా అందరి జీవితాల్లోనూ వస్తూ ఉంటాయి. వాటి వల్ల పెద్దగా మీరు ఆలోచించి మానసికంగా ఇబ్బందులు పడకుండా చేయాల్సినటువంటి పని ఏంటి? ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఆలోచించండి. ఎప్పుడైతే మానసికంగా మనం ఎక్కువ ఇబ్బంది పడతామో, కుటుంబంలో సరైన వాతావరణం ఎప్పుడైతే ఉండదో, అప్పుడు మిగతా కార్యకలాపాల్లో కూడా మనం పూర్తి స్థాయిలో పని చేయలేకపోతాం. దీని యొక్క ప్రభావం అన్నింటి మీద ఉంటుంది. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం దిశగా ఆలోచించండి. శని భగవానుణ్ణి ఆరాధించండి. ఆకస్మికంగా ఏదైనా ఇబ్బంది వస్తుందంటే దానికి మీలో తగ్గుతున్నటువంటి దైవ చింతన కూడా కారణం కావచ్చు. దేవుణ్ణి నిత్యం ఆరాధించుకోండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో దీపం వెలిగేలా జాగ్రత్తలు తీసుకోండి. దీనివల్ల మీకు ఆకస్మికంగా వచ్చే ఆ సంఘటన నుంచి కూడా మిమ్మల్ని ఎక్కువగా గురి కాకుండా చేస్తుంది ఇబ్బందికి. ఈ సమయంలో ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన దైవారాధన చూసుకున్నట్లయితే, పార్వతీ పరమేశ్వరుల ఆరాధన మీకు ఎప్పటికీ మేలు చేస్తుంది. శని స్తోత్రాన్ని వీలైనప్పుడల్లా పఠిస్తూ హనుమాన్ చాలీసాన్ని పాటించండి. ఇది మీకు మేలు జరుగుతుంది. సో చూసారు కదండి, ధనుసు రాశి వారికి మరో 5 రోజుల్లో ఎటువంటి భారీ ప్రమాదం పొంచి ఉంది, అలాగే ఈ సమయంలో ఏ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేసుకోవాల్సిన దైవారాధన, అన్ని అంశాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.